హలో గాయ్స్, మనం ఈ వీడియోలో పైథాన్లో ఫంక్షన్స్ అంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకుందాం. ముందుగా ఫంక్షన్స్ అంటే ఏదైనా ఒక రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేస్తే దాన్ని ఫంక్షన్స్ అంటాం. దాని యొక్క సింటాక్స్ ఎట్లుంటుందంటే డిఫ్ అనే కీవర్డ్ యూస్ చేసి దాని తర్వాత స్పేస్ ఇచ్చి ఫంక్షన్ నేమ్ సెమీకాలన్ దాని కింద కోడ్ రాస్తాం. ఇట్లా రాయడం వల్ల ఏమవుతుందంటే ఆ కోడ్ అనేది ప్రతిసారి మనం రాయకుండా ఆ ఫంక్షన్ నేమ్ అయితే ఏదైతే ఇచ్చింటామో దాన్ని కాల్ చేస్తే ఆ ఫంక్షన్ నేమ్ లోపల ఉన్న కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇట్ హెల్ప్స్ టు రీయూజ్ కోడ్ అండ్ మేక్స్ ప్రోగ్రామ్ ఈజీ టు రీడ్ అండ్ మేనేజ్. దీనికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ ఏ మిషన్, వెన్ వి ప్రెస్ ఏ బటన్ పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ జాబ్. అంటే మనం బటన్ ప్రెస్ చేసినప్పుడు దాని లోపల ఆల్రెడీ ఒక ఫంక్షన్ డిఫైన్ అయ్యి ఉంటుంది, అది పర్ఫామ్ అవుతుంది ఇప్పుడు మనం బటన్ ప్రెస్ చేసినప్పుడు. నెక్స్ట్ ఫంక్షన్ విత్ పారామీటర్స్ అనేవి వాల్యూస్. అవి మనం ఫంక్షన్లోకి ఎందుకు పాస్ చేస్తామంటే ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి పాస్ చేస్తాం. ఇది దాని యొక్క సింటాక్స్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. గ్రీట్ అనే ఒక ఫంక్షన్ రాసి ఆ ఫంక్షన్లో నేమ్ అనే పారామీటర్ పాస్ చేస్తాం. దాని తర్వాత డిఫైన్ చేసిన ఫంక్షన్ని కింద కాల్ చేస్తాను గ్రీట్ అని. దాని లోపల సతీష్ అనే పారామీటర్ని వాల్యూని పాస్ చేస్తాం. అప్పుడు అవుట్పుట్ అనేది ప్రింట్ హలో నేమ్ అంటే ఏంది, ఇక్కడ వాల్యూ సతీష్, హలో సతీష్ అనేది అవుట్పుట్ వస్తుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆర్డరింగ్ ఏ టీ ఇన్ హోటల్. ఆ టీని ప్రిపేర్ చేసేటప్పుడు యూజ్ అయ్యే ఇంగ్రీడియంట్స్ అందరినీ పారామీటర్ అంటారు. నెక్స్ట్ ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూ. అంటే ఇక్కడ మనం రిజల్ట్ని రిటర్న్ చేస్తాను బై యూజింగ్ రిటర్న్ స్టేట్మెంట్. ఇది దాని యొక్క సింటాక్స్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఇక్కడ యాడ్ అనే ఒక ఫంక్షన్ రాసినాం. దాని లోపల a+b అది రిజల్ట్. దాన్ని రిటర్న్ స్టేట్మెంట్ యూస్ చేసి రిటర్న్ చేస్తాను. రిటర్న్ చేసిన దాన్ని రిజల్ట్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసి దాన్ని ప్రింట్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు టైప్ ఆఫ్ ఫంక్షన్స్. పైథాన్లో మెయిన్లీ 2 టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి బిల్ట్-ఇన్ ఫంక్షన్స్, నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అంటే అవి ఆల్రెడీ పైథాన్లో అవైలబుల్లో ఉంటాయి, లైక్ ప్రింట్ అలాంటివి. నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే అవి యూజరే ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ స్క్వేర్ అనే ఒక ఫంక్షన్ని ఆల్రెడీ డిఫైన్ చేసినాం. దాన్ని నెక్స్ట్ కాల్ చేస్తాను. రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసి దాన్ని ప్రింట్ చేస్తాను.